అందరికీ నమస్కారం. ఈరోజు మనం వార్తల్లోని ప్రధానాంశాలు చూసినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, కదిలితే కన్నీళ్లే, వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. తన భర్త వెంకట్రావు జాడ కనిపించడం లేదంటూ రోధిస్తున్న నాగమణి. అంటే భర్తలు కనిపించలేదని భార్యలు, పిల్లలు కనిపించలేదని తల్లులు, భార్యలు కనిపించలేదని భర్తలు, ఇలా ఎంతోమంది వాళ్ళ దీనగాథను చూస్తుంటే విపరీతమైన బాధ వేస్తుంది. అటువంటి పరిస్థితులు ఎన్నో కనిపిస్తున్నాయి ఈ విజయవాడలో కలిగినటువంటి ఈ విపత్తులో. లోపల ప్రాంతాల్లో ఉన్న వారికి మందులు, ఆహారం చేరే దారి లేక అవస్థలు, ఇల్లు శుభ్రం చేసుకుందామన్నా దొరకని నీరు, పాడైన వేల వాహనాలు, కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు. విజయవాడ శివారు కండ్రిక వద్ద వరదలో చిక్కుకున్న బాధితులను ట్రాక్టర్లో తరలిస్తున్నటువంటి దృశ్యం. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, 2 కిలోలు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇస్తామని చంద్రబాబు ప్రకటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు అమిత్ షాకు ముఖ్యమంత్రి ఆహ్వానం. రంగంలోకి అగ్నిమాపక శకటాలు. వరద ముంచెత్తిన వీధులు, ఇళ్లను శుభ్రం చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 50 వాహనాలు క్షేత్రస్థాయికి. వరద బాధితుల రుణాలన్నీ రీషెడ్యూల్ చేయాలి. ఈఎంఐల కోసం ఒత్తిడి చేయొద్దు, బ్యాంకర్లు, బీమా సంస్థలతో సీఎం. అదేవిధంగా ఈ వరద ప్రాంతాల్లో ఏర్పడినటువంటి పేరుకుపోయినటువంటి బురదను తొలగించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న ఫైర్ ఇంజన్లు మొత్తాన్ని విజయవాడ రప్పిస్తున్నారు. ఈ ఫైర్ ఇంజన్లతో బజార్లను, వీధులను, ఇళ్లను కూడా అవకాశం ఉన్నంత వరకు శుభ్రం చేయడానికి వీటిని వినియోగిస్తారని చెప్పడం జరిగింది. వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ. 5 కోట్లతో ఈనాడు సహాయ నిధి ఉదారంగా విరాళివ్వాలని ప్రజలకు పిలుపు. ఈనాడు రిలీఫ్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైఫాబాద్ బ్రాంచ్. SBI అకౌంట్ నెంబర్ 370601001658. IFS కోడ్ UBIN 0537063. ఇది ఈనాడు రామోజీ గ్రూప్ ఏర్పరిచినటువంటి సహాయ నిధి. వాళ్ళగా స్వతహాగా గ్రూపు తరపున 5 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఆ నెంబర్కి, ఆ అకౌంట్కి పంపించవచ్చని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎప్పుడూ కూడా ఇటువంటి వరద విపత్తుల్లో కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఈనాడు గ్రూపు, రామోజీరావు గ్రూపు ఎప్పుడూ కూడా ముందుంటుంది. కొన్ని ఊర్లే వాళ్ళు కట్టించడం జరిగింది ఇంతకుముందు. అక్కడక్కడ వరదలు వచ్చి ఊర్లు తుడిచిపెట్టిపోయినప్పుడు సపరేట్గా కొన్ని కాలనీలే ఈనాడు గ్రూపుల పేరుతో, రామోజీ గ్రూపుల పేరుతో కొన్ని కాలనీలు కట్టించడం జరిగింది. ఇటువంటి సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈనాడు ముందుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 400 పంచాయతీకి 4 కోట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం. ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి, తెలంగాణకు 1 కోటి. వరద బాధిత ప్రాంతాల్లో మొత్తంగా 6 కోట్లు. పవన్ కళ్యాణ్ పంచాయతీ గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి టోటల్గా రాష్ట్రం మొత్తం 400 పంచాయతీలన్నింటికీ కలిపి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 వంతున, అదేవిధంగా ఒక పంచాయతీకి 1,00,000 వంతున 4 కోట్లు. అదేవిధంగా తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కు 1 కోటి రూపాయలు, మొత్తం కలిసి 6 కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్. మా మంచి మాస్టారు ఈరోజు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవము. టీచర్లందరికీ కూడా గురు పూజోత్సవం శుభాకాంక్షలు. మళ్ళీ భయపెడుతున్న బుడమేరు. స్వల్పంగా పెరిగిన వరద, ఈసారి పంట పొలాల మునక. కృష్ణానదిలోకి మళ్లింపు, గల్ల పూడ్చివేతలు పర్యవేక్షించిన మంత్రులు లోకేష్, నిమ్మల. ముంపు గుప్పిట కొల్లేరు. ఇది ఈ రోజునటువంటి ఈనాడు దినపత్రిక ప్రధాన అంశాలు. ఇక సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే అందులో ముఖ్యమంత్రిగా మీరు అర్హుడివేనా అని ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకెవరికి లేదు అని చెప్పుకోవచ్చు. కొంచెమన్నా ఈ వరద వాటిలో బురద రాజకీయాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర ప్రజాప్రతినిధులు మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా
ముఖ్యమంత్రి గారు విజయవాడలో వీధి వీధిని తిరుగుతూ గత 4-5 రోజులుగా అక్కడ ప్రజలకు చేసేటటువంటి సహాయం మీకు కనిపించట్లేదా? లేకపోతే మీరు దినపత్రికలు చూడరు, ఒక సాక్షి దినపత్రిక మాత్రమే చూస్తే మీకేం అర్థం కాదు కదా. ముఖ్యమంత్రిగా మీరు అర్హుడువేనా? కాదు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాల నుండి ఏం చేశారు? 12 లక్షల కోట్లు అప్పు చేశారు. చెప్పుకోదగ్గ పని మీరు ఏం చేశారంటే విజయవాడలో కృష్ణానది అమ్మట ఒక రిటర్నింగ్ వాళ్ళు మాత్రం ఆపకుండా నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అన్ని రకాల పనులను ఆపేసి ఆ ఒక్కటి మాత్రం ఆపకుండా కొనసాగించడం జరిగింది. దానివల్ల కొంత ప్రమాదం తప్పిన మాట వాస్తవమే. కానీ అదే సమయంలో బుడమవేరు ఎగువ ప్రాంతాన పోలవరం కుడిగాలకు సంబంధించిన మట్టి అంతా మీ నాయకులు తెగనమ్ముకోవటం వలన ఈరోజు విజయవాడకి ఆ పరిస్థితి రావడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీడీసీ అంటే బుడమేరు డైవర్షన్ కెనాల్ అనే దాన్ని ఏర్పరిచి అక్కడ దాన్ని కాలువ తీయడానికి ఏర్పాటు చేస్తే దాన్ని పూర్తి చేయకుండా దానికి ఉన్న మట్టితో సహా అక్కడ ప్రాంతీయ వైసీపీ నాయకులు అక్కడ ఎమ్మెల్యేల అనుమతితో అమ్ముకోవడం జరిగింది. ఈ విధంగా అక్కడ ఉన్న మట్టిని యథేచ్ఛగా అమ్ముకోవటం వల్ల ఈరోజు అక్కడ బుడమేరు కెనాల్ తెగిపోవడానికి ప్రధాన కారణం. అక్కడ తెగిపోయి ఆ నీళ్ళంతా వచ్చి కూడా విజయవాడ సిటీ మీద పడిపోయింది. కాబట్టి సరే, మీరు ముఖ్యమంత్రిగా ఎవరు అర్హులు అనేది మనం రాబో రోజుల్లో వీడియోలో వివరంగా పూర్తిగా చర్చించుకోవచ్చు. ఈరోజు ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి ఈరోజు ప్రధాన వార్తల్లో ముఖ్యాంశాలు: రాష్ట్రం మొత్తం విరివిగా విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తున్నారు, బ్యాంకుల్లో వేస్తున్నారు, విరాళాలు అనేక రూపంలో కూడా ఇస్తున్నారు. కానీ ఆహార పదార్థాల రూపంలో ఇచ్చేదానికంటే కూడా డబ్బులు ఇవ్వటమే శ్రేయస్కరం. ఎందుకంటే ఇక్కడ లోకల్గా అందరూ చాలామంది కూడా ఆహార పదార్థాలన్నీ సరఫరా చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని తయారు చేసి ప్యాకెట్ రూపంలో ఇస్తుంది. కాబట్టి ఇది మరీ ఎక్కువైతే పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అందరూ డబ్బు రూపంలో ఇవ్వాలని మనవి. సీఎం సహాయ నిధికి అకౌంట్ నెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. మీది ఏదో ఒక రూపంలో డబ్బుల రూపంలోనే ఇవ్వటం శ్రేయస్కరం అని రాష్ట్ర ప్రజలకు విన్నపం. నమస్కారం, ధన్యవాదాలు.